హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆర్బీఐ నుంచి వచ్చిన ఒక కొత్త రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ జాబ్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫీజ్ డేట్స్ ఎలా ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, దాంతోపాటు మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎన్ని ప్రాసెస్ ఉంటాయి ఏంటనేది పూర్తి డీటెయిల్గా అయితే వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు స్క్రీన్ పైన చూస్తున్నది ఒఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఆర్బీఐ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఒఫీషియల్. బట్ ఇదంతా 42 పేజెస్ వరకు ఉంది. నేనైతే దీన్ని షార్ట్ ఫామ్లో చేసి ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. దీనిలో చూసుకున్న విధంగా ఆర్బీఐ అసిస్టెంట్ 2025 నోటిఫికేషన్ అని చెప్పి రాస్తుందండి. అసిస్టెంట్ అనే జాబ్ గురించి ఉందండి. వేకెన్సీస్ వచ్చేసి 650 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ డేట్స్ వచ్చి 16th February 2026 నుంచి 8th March 2026 వరకు అయితే అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయండి. మీరు ఆ లోపే అప్లికేషన్స్ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి 3 రౌండ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకైతే ఎల్పిటి అనే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు, అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఏజ్ 20 నుంచి 28 లోపు ఉన్నవారు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దీంతోపాటు ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. దానితో పాటు మినిమం 50% మార్క్స్ అయితే ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ముందుగా చెప్పిన విధంగా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ 100 మార్క్స్. అంటే ఈ 3 కలిపి మీకైతే 100 మార్క్స్కి అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసి రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ అన్ని కేటగిరీస్ కలిపి 200 మార్క్స్కి అయితే మీకు మెయిన్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. దానితో పాటు లాస్ట్ స్టెప్ వచ్చేసి ఎల్పిటి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మ్యాండేటరీ ఆఫ్టర్ మెయిన్స్. అంటే మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఇదైతే మెయిన్ టెస్ట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి శాలరీ బెనిఫిట్స్ వచ్చేసి బేసిక్ పే ఇచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి మీకు 29,000 పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. ఇది బేసిక్ పే. అప్రాక్స్ శాలరీ వచ్చేసి 58,514 పర్ మంత్. అంటే ఇది బేసిక్ పే అండి. జస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ఇచ్చే ఒక పేమెంట్ అని ఇక్కడ రాయడం అయితే జరిగింది. ఇది అప్రాక్స్గా మీకు శాలరీ వచ్చేసి 58,514 పర్ మంత్ అయితే వస్తాయని ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీంట్లో మీకు బెనిఫిట్స్, అలవెన్సెస్, మెడికల్ బెనిఫిట్స్, హౌసింగ్ ఫెసిలిటీస్, పెన్షన్ స్కీమ్స్, ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడి, ఈఎక్స్ఎస్ అని ఈ కేటగిరీస్ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ 3 కేటగిరీ క్యాస్ట్ వాళ్ళకైతే 450 ప్లస్ జిఎస్టీ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి ఈ ఎగ్జామ్ రాయడానికి ఇంపార్టెంట్ రూల్స్ వచ్చేసి మొబైల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ బ్యాన్డ్ ఇన్ ఎగ్జామ్ హాల్. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు, అది ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది, రాసేటప్పుడు మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏది కూడా తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మీరు తీసుకెళ్ళినట్లయితే మీకు ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది అవుతుందని వీళ్ళైతే రాయడం జరిగింది. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందని ఇక్కడ రాశారు. నెక్స్ట్ ఈ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్. ఇందాక చెప్పిన విధంగా ఇదైతే నేను షార్ట్కట్లో చేసిన పీడిఎఫ్ అండి. మీకు ఫుల్ పీడిఎఫ్ కావాలి డీటెయిల్గా అనుకుంటే ఈ పీడిఎఫ్ డ్రైవ్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ లాస్ట్లీ దీని వెబ్సైట్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ వెబ్సైట్ అండి, www.rbi.org.in. ఇది ఒఫీషియల్ వెబ్సైట్. దీని ద్వారా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. చూడండి, క్లిక్ చేసిన విధంగా మీకైతే ఇక్కడ లాంగ్వేజ్ అడుగుతుంది, హిందీ ఆర్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీరు ఇక్కడ కంప్లీట్గా మీకు ఫుల్ ప్రాసెస్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ ప్రాసెస్ అని. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా అయితే చేస్తాను, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. ఇదండి ఇవాళ వీడియో. ఈ జాబ్కి తొందరగా
అందరూ అయితే అప్లై చేయండి, ఎవరైతే మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.